ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అదుపులోకి బ్లో అవుట్, గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ, అమరావతికి పర్యాటక శోభ, వెన్నెల్లో హాయ్ హాయ్, కృష్ణా నదిలో కేరళ తరహా బోటులో జలవిహారం, ముంబైలో శిశువుల విక్రయ ముఠా, మైక్రో ప్లాస్టిక్స్ ని ఇలా ఎదుర్కోండి. ఈరోజు వార్తలను చూద్దాం. అదుపులోకి బ్లోఅవుట్. కోనసీమలో చెలరేగిన బ్లోఅవుట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇసుమండలోని ఓఎన్జీసీ సైట్ వద్ద సోమవారం ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటల తీవ్రత మంగళవారానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అగ్నికీలలపై 3 వైపుల నుండి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండటంతో మంటలు అదుపులోకి వస్తున్నాయి. ఢిల్లీ నుంచి డైరెక్టర్ టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్కు చెందిన విక్రమ్ సక్సేనాతో సహా ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలు ఇక్కడకు వచ్చి నియంత్రణ పనులు ప్రారంభించాయి. సమీపంలోని పంట కాలువల నుంచి తాత్కాలికంగా కాలువను తవ్వడం ద్వారా నీటిని సైట్ వద్దకు మళ్లిస్తున్నారు. సైట్ చుట్టూ చెరువుల మాదిరిగా తవ్వి అందులో అధిక సామర్థ్యం గల వాటర్ పంపులతో నీటిని మంటలపైకి వెదజల్లుతున్నారు. నిపుణుల బృందాలు బ్లోఅవుట్ ప్రాంతం వద్ద 600 మీటర్ల పరిధిలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించారు. మంటలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో శబ్ద కాలుష్యం కూడా తగ్గింది. ఇరుసుమండాల్, చింతలపల్లి, లక్కవరం, గొబ్బలవారిపాలెం గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దీంతో పునరావాస కేంద్రంలో ఉన్నవారు ఇళ్లకు చేరుతున్నారు. ఈ బ్లోఅవుట్ రిగ్ వద్ద కాలిపోయిన సకలాలను తొలగించడానికి ప్రత్యేక రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ. 2 అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు, పులిమీద పుట్రలా ఇంటా బయట అణువణువునా వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ నియంత హిట్లర్ గ్యాస్ ఛాంబర్లను వాడేవాడని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ నగరమే ఈ వాయు కాలుష్యంతో, యాంటీబయోటిక్ మందులకు లొంగని సూపర్ బగ్స్తో ప్రమాదకరమైన గ్యాస్ ఛాంబర్లా మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వాతావరణం అక్షరాల నరకల్లా మారింది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలు స్తంభించాయి. ఏటా చలికాలం రాగానే ఢిల్లీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఈ సీజన్లో సగటు ఢిల్లీవాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉంటుందంటే రోజుకు 30 నుండి 50 సిగరెట్లతో సమానమది. అమరావతికి పర్యాటక శోభ. ఒకవైపు జిగేల్మనే భవనాలతో రాజధాని నగరం, మరోవైపు కృష్ణానదీ తీరంలో రకరకాల విన్యాసాలతో విహారం. ఇలా అమరావతికి ప్రత్యేక పర్యాటక శోభ తేవాలని సీఎం ఆదేశించారు. మెరీనా వాటర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసి సరికొత్త పర్యాటక హంగులు అద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన 57వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. మెరీనా వాటర్ ఫ్రంట్లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను చేపట్టేందుకు పీపీపీ విధానంలో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. కృష్ణానదిలో కేరళ తరహాలో బోటులో జలవిహారం. కుటుంబ సమేతంగా జలవిహారం చేయాలనుకునే వారి కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర 2 ఫ్లోటెడ్ హోమ్ బోట్లు ఏర్పాటు చేశారు. మంగళవారం నాటి ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ఈ నెల 8న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీటిని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్లోట్ హోమ్స్లో విహారయాత్ర చేయాలనుకునేవారు ఇక కేరళ రాష్ట్రానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీటిని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కుటుంబాలతో జలవిహారం చేయాలనుకునే వారి కోసం సకల వసతులతో వీటిని సిద్ధం చేశారు.
కుటుంబాలతో విహారయాత్రలకు వచ్చేవారు పగలు రాత్రి కూడా బోట్ షికార్ చేసేందుకు ఫ్లోప్యాడ్, ఫ్లోట్ క్యాప్సిల్స్ ఎంతో అనుకూలంగా ఉంటాయి. రాత్రివేళ వెన్నెల్లో కృష్ణానదిలో విహరిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ఇంట్లో ఉన్న అనుభూతి కల్పించేలా ఒక బెడ్, టీవీ, కుర్చీలు ఏర్పాటు చేశారు. వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యం ఉంది. ఫ్లోట్ ప్యాడ్లో 5 వ్యక్తులు విహరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్లోట్ క్యాప్సిల్స్లో 8 మంది దాకా విహరించవచ్చు. ముంబైలో శిశు విక్రయ ముఠా. విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం కేసులో ముంబై నుంచి 2, ఢిల్లీ నుంచి 3 శిశువులను 2 ముఠాలు తీసుకువచ్చి నగరంలోని సరోజినీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భర్తీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. గత నెల 18వ తేదీన బలగం సరోజినీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. తాజాగా సరోజినీ, భర్తీని భవానీపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. భర్తీని విచారించి తిరిగి జైలుకు అప్పగించారు. సరోజినీ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఇద్దరి నుంచి రాబట్టిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఢిల్లీ, ముంబై వెళ్లాయి. ముంబైకి చెందిన కవితా ప్రతాప్ జాదవ్, నూర్ సతీష్, బాబా ఖైర్ కలిసి 2 పిల్లలను సరోజినికి అప్పగించారు. ఢిల్లీలో కిరణ్ శర్మకు సహకరించిన అనిల్, ముంబై ముఠాలో ఉన్న సతీష్ బంధువులని తేలింది. మైక్రో ప్లాస్టిక్స్ని ఇలా ఎదుర్కోండి. మనం ఆరోగ్యకరమైనవి అనుకున్న కొన్ని పదార్థాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. వాటిని ఆహారం నుంచి తొలగించి ప్రత్యామ్నాయ పదార్థాలను ఎలా ఎంచుకోవాలంటే 5 మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ పరమాణువులైన మైక్రోప్లాస్టిక్స్ మనం తినే ఉప్పు, సముద్రపు ఆహారం, పండ్లు, కూరగాయలు, తేనెల్లోకి చొరబడ్డాయి. మరీ ముఖ్యంగా శుద్ధి చేసిన ప్యాకెట్లలో నిల్వ చేసిన పదార్థాల్లో వీటి పరిమాణం ఎక్కువ. కలుషిత పదార్థాలు, పారిశ్రామిక శుద్ధీకరణ, ప్లాస్టిక్ ప్యాకెట్లలో నిల్వ చేయడం వల్ల వీటిలో మైక్రోప్లాస్టిక్స్ చేరుకుంటున్నాయి. సముద్ర ఆహారంలో రొయ్యలు, పీతలు వంటి గుల్ల చేపల్లో మైక్రోప్లాస్టిక్స్ను శోషించుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా పెద్ద చేపలనే ఎంచుకోవాలి. ఉప్పు ఉత్పత్తి మైక్రోప్లాస్టిక్ రేణువుల సాంద్రతకు ప్రధాన కారణంగా మారింది. కాబట్టి సముద్రపు ఉప్పుకు బదులుగా అయోడైజ్డ్ ఉప్పు వాడుకోవడం మంచిది. బాటిల్డ్ వాటర్. ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ చేసే మంచినీళ్లకు బదులుగా కార్బన్, యూఎఫ్ ఫిల్టర్లు కలిగిన ఫిల్టర్ వాటరే శ్రేయస్కరం. ఈ నీళ్లను స్టెయిన్లెస్ స్టీల్ సీసాల్లోనూ, బిందెల్లోనూ నిల్వ చేసుకుని తాగాలి. శుద్ధి ప్రక్రియలో భాగంగా తేనెలో కూడా మైక్రోప్లాస్టిక్స్ కలుస్తున్నాయి. కాబట్టి గాజు సీసాల్లో దొరికే ముడి తేనె తీసుకోవాలి. నైలాన్తో తయారయ్యే టీ బ్యాగ్స్ను వేడి నీళ్లలో ముంచగానే మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయి. కాబట్టి టీ పొడిని వేడి నీటిలో మరిగించి తాగడం ఆరోగ్యకరం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దమ్ముంటే మదురోలా నన్ను పట్టుకో, ట్రంప్కు కొలంబియా అధ్యక్షుడు గుస్తానో పెట్రో సవాల్. గతంలో ఇలాగే ట్రంప్ను సవాల్ చేసిన మదురో. విజయవంతంగా మోచేతి కీలు మార్పిడి శస్త్రచికిత్స. రాష్ట్రంలో తొలిసారిగా సాయి భాస్కర్ హాస్పిటల్స్ వైద్యుల ఘనత. టీవీకే అధినేత విజయ్కు సిబిఐ సమన్లు. తొక్కిసలాట కేసులో 12న విచారణకు రావాలని నిర్దేశం. అమన్ అదరహో 154 బంతుల్లో అజేయంగా 200 పరుగులు. సత్తా చాటిన సిరాజ్. హైదరాబాద్కు మరో విజయం. హైదరాబాద్ యువ ఆటగాడు అమన్ రావు 200 నాటౌట్ ద్విశతకంతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. ఆయుష్ సంచలనం. మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత లీ జియాపై గెలిచి ప్రీక్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.